హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చిన్న చేపల రెసిపీ చూపిస్తానండి. అదే చిన్న చేపలతో ఫ్రై చేసి చూపిస్తాను. అలాగే చిన్న చేపలు తినడం వల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయండి. గుండె సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందొచ్చు. అలాగే ఈ చిన్న చేపల్ని బాలింతలకు కూడా పెడతారండి. బాలింతలకు పెట్టడం వల్ల వాళ్ళకి పాలు పడతాయి. వీటిని మెత్తళ్ళు అంటారు. వీటిని ఈ మధ్య నాన్ వెజ్ భోజనాల్లో కూడా వేస్తున్నారండి. అయితే ప్రిపరేషన్ చూద్దాము. మెత్తలను తీసుకుని ఇలా నీట్గా బాగు చేసుకోవాలండి. మెత్తళ్ళు బాగు చేసుకునేటప్పుడు కల్లుప్పు వేసి కాస్త అటు ఇటు తిప్పుతూ కడుగుతూ ఉంటే దానిలో ఉన్న పొట్టు త్వరగా వచ్చేస్తుందండి. ఇలా కడిగి ఉంచుకున్న మెత్తల్లో కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వరిపిండి, అదేనండి బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. లేదు అంటే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటన్నిటిని కలుపుకోవాలి. మరీ పొడిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోండి. లేదు సరిపోయిందంటే వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి. మనం తీసుకున్న పౌడర్స్ అన్నీ ఇలా చేపలకు పట్టే విధంగా కలిసే విధంగా కలుపుకోవాలి. వీటిని 1/2 అవర్ పాటు ఇలా మ్యాగ్నేట్ చేసి ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం వల్ల చేపలకి ఉప్పు కారం పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ మీద బాణీ పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న ఈ మెత్తల్ని ఒక్కొక్కటి అలా వేయాలి. వేసిన వెంటనే కలపకండి. కాసేపు బాగా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత అలా కొద్దిగా వాటిని సెపరేట్ చేస్తూ ఒకసారి కలపండి. బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచండి. ఈ మెత్తళ్ళు చాలా క్రిస్పీగా వస్తాయి. కాస్త వేగనివ్వండి. సాంబార్ పెట్టుకుని ఇలా మెత్తళ్ళు ఫ్రై చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మెత్తళ్ళు ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత వీటిని తీసుకోండి. ఈ మెత్త చూడండి రానంటుంది. తినేస్తానేమో అని భయమేసి లాస్ట్లో తింటానే బాబు రా అని బ్రతుమాలు మరీ పైకి తీసుకొచ్చాను. రిమైనింగ్ వాటిని కూడా ఇలా ఆయిల్లో యాడ్ చేసుకుని ఫ్రై అయ్యాక తీసుకోవాలండి. నేను కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా తీసుకుని ఫ్రై చేసుకున్నాను. వీటిని గార్నిష్ చేసుకోవడం కోసం చూడండి ఇవి బాగా ఫ్రై అయ్యాక వీటిని కూడా తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ మెత్తల ఫ్రై రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.